కానీ వాడు బ్రతుకుంటే నీకే ప్రమాదం కదా. వాడు చస్తే ఇంకా ప్రమాదం. వాడిక్కడికి వచ్చి వెళ్ళినట్టు అమర్కి, నాకు, నీకు, బాగీకి, రాథోడ్కి మాత్రమే తెలుసు. వాడిని చంపితే అమర్కి బాగీ రాథోడ్ల మీద డౌట్ రాదు, నా మీద, నీ మీద వస్తుంది. నా మీద ఎందుకు డౌట్ వస్తుంది? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కాబట్టి అనవసరంగా అమర్కి దొరికిపోతా. మరిప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆలోచిద్దాం. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇందాకే బాగి అమర్ సార్ ముందు భార్య ఎలా రెచ్చిపోయింది. సార్ ఏమాత్రం ఆలోచించినా బాగియే తన భార్య అని గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పటికీ సార్కి దగ్గర కాలేవు. ఏంటే ఏదో 1 వీక్ ఫాస్టింగ్ చేసినట్టు అలా తింటున్నావు? ఆకలేస్తుంది, తింటున్నాను. నీకు ఈ మధ్య బాగా ఆకలేస్తుందక్క. ఆకలి అంజుకి కాదే, ఈ ప్రచండకి. అవును, స్కూల్లో ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేసావా? ఇంకా లేదు. ఇంకెప్పుడు చేస్తావే? రేపు స్కూల్లో చూపించాలి కదా, లేదంటే ప్రిన్సిపల్ నీకు పనిష్మెంట్ ఇస్తుంది. మర్చిపోయావా? ఈ పిల్ల కష్టాలు నాకెందుకు, ఇప్పుడే అదేదో పూర్తి చేస్తే సరి. ఇప్పుడే పూర్తి చేస్తాను. ఇప్పుడే కంప్లీట్ చేసేస్తా. అమ్మో, ఈ పిల్ల ఇంత హోంవర్క్ పెండింగ్లో పెట్టిందేంటి? ఇది మహాబద్ధకస్తురాల్లా ఉందే. ఇదంతా రాయాలంటే ఒక్క చెయ్యి సరిపోదు. ఏంటి ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేయి. అది ఆనంద్, అది ఏంటమ్మా, మమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుదాం అనుకుంటున్నావా? అస్సలు చేయం. నీకు హెల్ప్ చేయాలనుందా? నాకు నీ సిలబస్ తెలియదు కదా. మీరెవ్వరూ నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అసైన్మెంట్ నేనే చేసేస్తాను. చేయి మరి. అది మీరుంటే నాకు సిగ్గుగా ఉంది. మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి, నేను ఇది ఫినిష్ చేసి వస్తా. అదేంటే కొత్తగా, మా ముందు నీకు సిగ్గెందుకు? మనం తనకంటే ముందు అసైన్మెంట్ కంప్లీట్ చేసాం కదా అన్నయ్య. తను ఇంకా చేయలేదు కాబట్టి గిల్టీగా ఫీల్ అవుతుందేమో. నీకు ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయమ్మా? ఉన్నాయి లేరా, మీరు వెళ్ళండి. సరే పదండ్రా వెళ్దాం. నువ్వు చేసుకో అంజు. ఆనంద్, ఎక్కడికి వెళ్తున్నారు? ఆడుకోవడానికమ్మా. లాన్లోనే ఆడుకోవాలి, గేట్ దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే మిస్ అమ్మా, ఎక్కడికి వెళ్ళం. అవును, మీరు మాత్రమే వెళ్తున్నారు, అంజు ఎక్కడా? మమ్మల్ని ఆడుకోమని చెప్పి రూమ్లో నుంచి తరిమేసి తను అసైన్మెంట్ చేసుకుంటుంది మిస్ అమ్మా. అదేంటి, వీళ్ళని ఆడుకోమని చెప్పి అంజు ఒక్కతే అసైన్మెంట్ చేస్తుందా? ఆటల్లో ఫస్ట్, చదువుల్లో లాస్ట్ కదా. అంజు అలా చెప్పిందంటే ఖచ్చితంగా అందరినీ పంపించేసేసి తను నిద్రపోతూ ఉంటుంది. చెప్తా.
చూస్తుంది కళ నిజమా? పెన్నులు పాటంతటికవే రాస్తున్నాయి. అంజు ఏమో యాపిల్ తింటుంది. ఇది ఎలా సాధ్యం? అంజు, ఏంటి మిస్ అమ్మా? ఇందాక నువ్వు యాపిల్ తింటున్నావు కదా? అవును, తింటూ రాస్తున్నాను. లేదు, ఇందాక నువ్వు రాయలేదు. నేను రాయకపోతే ఇంకెవరు రాస్తారు మిస్ అమ్మా? నువ్వు యాపిల్ తింటుంటే 2 పెన్నులు పాటంతటా అవే రాస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మా? ఇది రోబోటిక్ పెన్ కాదు, నార్మల్ పెన్. కావాలంటే చూడు. అయినా వాటంతటా అవే రాసే పెన్నులు వస్తే ఇంకా ఎంత బాగుంటుంది. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్కి చాలా యూజ్ అవుతుంది. నేను ఇందాక చూశాను అంజు. ఏం చూసావు? పెన్నులు పాటంతటా అవే రాయడం. పో మిస్ అమ్మా, ఆట పట్టించడానికి నేనే దొరికానా? వెళ్ళు, నేను త్వరగా ఈ అసైన్మెంట్ ఫినిష్ చేసి కిందికి వెళ్ళి ఆడుకోవాలి. తప్పించుకున్నాను.